కోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక తీర్పును వెలువరించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకి వెసులుబాటు కల్పించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఒకటి నియామకం చేయడం జరిగింది. ఇందులో ఎస్సీల స్థితిగతులన్నింటినీ కూడా మదింపు చేయడానికి కోసం ఏర్పాటు చేశారు. ఆ ఏకసభ్య కమిషన్ ముందు నేను హాజరవడం జరిగింది. నేను కోరింది ఏంటంటే, ఎస్సీల జనాభా మీద గతంలో 25 జీవో ఇచ్చారు, అది కరెక్ట్గా లేదు. ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. క్యాస్ట్లు మేము ఎక్కువ ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇటీవల ప్రభుత్వం సచివాలయాల్లో కులగణన చేయడానికి అవకాశాలు ఇచ్చింది. దాన్ని సమయం పెంచాలి. చాలామందికి అవగాహన రాలేదు. గ్రామాల్లో ఎవరి వల్ల వాళ్ళు ఉంటున్నారు తప్ప పూర్తి అవగాహన లేనందువల్ల అధికారులు ఏది రాస్తే అదే కరెక్ట్ అవుతాం. దాన్ని కోసం సమయం కేటాయించి ప్రజల్ని చైతన్యం చేసి దానికి అవసరమైన సమయం వీలున్నంత ఎక్కువ సమయం కేటాయించి చెప్పడం జరిగింది. అంతేకాదు, అనేక కులాలు సరైన ప్రాతినిధ్యం లేకుండా ఉన్నాయి. వాటికి ముఖ్యంగా విద్యాపరమైన అంశాల్లో అవకాశాలు ఇవ్వాలని, ఆ కులాల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఎస్సీ కులాల్లో చాలామంది పేర్కొన్న వృత్తులే కాకుండా ఇతర వృత్తులను కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆ ఇతర వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి నేను ఎస్సీ కమిషన్ ముందు ఏకసభ్య కమిషన్ ముందు ప్రతిపాదించడం జరిగింది. విద్యాపరంగా అభివృద్ధి సాధించకుండా ఉద్యోగాల కోసం పోటీ పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాపరమైన అవకాశాలు అవసరమైతే ప్రత్యేకంగా కల్పించడానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, 24 నుంచి ఇప్పటి వరకు ఏ పథకాల్లో ఎంతమంది లబ్ధి పొందారు, ఎవరు లబ్ధి పొందారు, ఆర్థికపరమైన లబ్ధి ఏ కులాలకు ఎక్కువ జరిగింది, ఏ కులాలకు తక్కువ జరిగింది అనేది వెరిఫైబుల్ డేటా ప్రకారం చేయాలి. అంతే తప్ప ఏదో ఊహాజనితమైన ఆలోచనలతో ఒక సంఘాలు చెప్పిన మాటలతో విని చేయడానికి వీలు లేదు. వెరిఫైబుల్ డేటాని సేకరించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.